తర్వాత వ్యోమికా సింగ్, వీరిద్దరు కూడా మహిళలు. ఈరోజు సింధూర్, ఆపరేషన్ సింధూర్లో ఇద్దరు మహిళలు, ఒకళ్ళు వింగ్ కమాండర్, ఒకళ్ళు కల్నల్, ఇద్దరు కూడా ఈ యొక్క యుద్ధాన్ని ఇనిషియేట్ చేసి యుద్ధంలో పార్టిసిపేట్ అయ్యి మన పహల్గామ్లో జరిగినటువంటి సందర్భంలో ఏదైతే ఆ దుండగులు హెచ్చరించిపోయిర్రో ఒక మహిళకు ఆమె భర్తను చంపిన తర్వాత, దానికి ప్రత్యామ్నాయంగా మనం ఇద్దరు మహిళలు ఈరోజు యుద్ధంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ కావడాన్ని చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఫస్ట్ టైం మనం ఇద్దరు మహిళలు లీడ్ తీసుకొని ఆపరేషన్ సింధూర్ని చేయడాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా భారతదేశ ప్రజలు ఇద్దరు మహిళలకు ధైర్య సాహసాలకు సక్సెస్ఫుల్గా ఈరోజు లక్షరీ తైబా, జైషా ఈ మహమ్మద్, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా కేవలం ఈ రెండు ఆర్గనైజేషన్లు అక్కడ పాకిస్తాన్లో కూడా వాస్తవంగా పాకిస్తాన్ ప్రజలు కూడా మన మాదిరిగానే ప్రజలు. కానీ ఈ రెండు ఆర్గనైజేషన్స్కి గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం, గతంలో పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు ఉన్నటువంటి దురుద్దేశంతో ఈ రెండు ఆర్గనైజేషన్కి అక్కడ షెల్టర్ ఇవ్వడం జరిగింది ఆ దేశంలో. అక్కడి నుంచే ఈ కార్యకలాపాలు నడుస్తున్నాయి. అక్కడి నుంచే వీళ్ళు ప్రతిసారి నేను చెప్పిన 4 మేజర్ యుద్ధాలే కాకుండా మధ్యన జరుగుతున్నటువంటి ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ, మధ్యన జరుగుతున్నటువంటి బాంబ్ బ్లాస్ట్లు కానీ, ముంబై బాంబ్ బ్లాస్ట్ కానీ, హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ కానీ, అన్ని సందర్భాలలో కూడా ఈ ఆర్గనైజేషన్సే ఎక్కువ స్లీపర్ సెల్స్ని ముందే ఈ దేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ చేసి ఇటువంటి సందర్భాలు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళకి సెక్యూరిటీ ఇచ్చేదే పాకిస్తాన్. ఈరోజు మనం చేసిన టార్గెట్స్ సివిలియన్స్ని టార్గెట్ చేయలే మనం. వీళ్ళ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థావరాలలో ట్రైనింగ్ అవుతున్నటువంటి స్థావరాల మీద మనం ఈరోజు అటాక్ చేస్తే చనిపోయినటువంటి టెర్రరిస్టులకు స్టేట్ ఆనర్ ఇచ్చి ఈరోజు వాళ్ళు అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి పాకిస్తాన్ దేశంది. పాకిస్తాన్ ఒక టెర్రర్ కంట్రీ అనేది మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితి పాకిస్తాన్ చేసింది. ఈరోజు చనిపోయిన వారు సివిలియన్స్ అని మనకు చెప్పుకొస్తున్న పాకిస్తాను, చనిపోయిన వారు ఎవరో క్లారిటీగా ఆ స్థావరాలలో ట్రైనింగ్ క్యాంపులు పెట్టి ఇటువంటి ఉగ్రవాదులను తయారు చేసే అటువంటి వ్యవస్థల మీద ఈరోజు దాడి చేసినటువంటి పరిస్థితి మన సైనిక దళాలు చేసినటువంటి గొప్ప పని. మూలాల మీద దెబ్బ కొట్టాలన్న ఆలోచనతో వాళ్ళు పోతే వాళ్ళు రివర్స్ మన మీద లాస్ట్ 2 రాత్రులు వీళ్ళు మన దగ్గర నియర్లీ ఒక 15 సిటీల మీద వీళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. అమృత్సర్, చండీగఢ్, పఠాన్కోట్, జమ్మూ, శ్రీనగర్, భుజ్ ఇట్లాంటి 15 సిటీల మీద వీళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే మన వాళ్ళు తిప్పికొట్టిరు ఆ మిజైల్స్ని. ఆ మిజైల్స్ నిన్న మా దగ్గర ఎంపీ గారు కూడా, అమృత్సర్లో ఎంపీ గారు కూడా వాళ్ళ పొలాలలో పడి ఉన్నాయి ఆ మిజైల్స్. పాకిస్తాన్ ఏమంటుందంటే ఇప్పటి మటుకు మేము మొదలు పెట్టలేదు, భారతదేశం కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని. ఫిజికల్ ఎవిడెన్సెస్ తోటి మనోళ్ళు చూపించిర్రు. వాళ్ళు పైనుంచి ఏం చేయలేక వాళ్ళ మిజైల్సో వాళ్ళ డ్రోన్సో వర్క్ కాకపోవడంతో సామాన్యమైనటువంటి ప్రజలు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ బౌండరీస్ మీద ఉన్న ప్రజల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇదే వాళ్ళ ఆలోచన. భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళ స్థావరాల మీద వాళ్ళకు ఉన్నటువంటి ఉగ్ర చర్యలు ఎక్కడైతే మొదలు పెడుతున్నారో, ఎక్కడైతే ట్రైనింగ్ క్యాంప్ చేస్తున్నారో వాటి మీదనే మనం టార్గెట్ చేసి కొట్టడం జరిగింది. కానీ వాళ్ళు మాత్రం కేవలం సామాన్యులనే దొరికించుకుంటారు, ఎందుకంటే వేరే టార్గెట్స్ వాళ్ళకి పనిచేస్తలేవు కాబట్టి. సో ఈ ఉగ్రవాది చర్య అనేది క్లియర్గా విజిబుల్ అవుతుంది. వాళ్ళు చెప్పుకోనికే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా మీకు ఈరోజు తెలవాల్సింది ఒకటి ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏప్రిల్ 25వ తారీఖు నాడు, అప్పటికే జరిగింది 22వ తారీఖు సందర్భం, 25వ తారీఖు నాడు మొట్టమొదటిసారి IMF వాళ్ళు పాకిస్తాన్కి $7 బిలియన్ లోన్ శాంక్షన్ చేయాలని ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని మీద చర్చ జరిగినప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆ రోజే ఖండించింది బయటకు వచ్చి. IMF ఎట్టి పరిస్థితుల పాకిస్తాన్కి నిధులు సమకూర్చొద్దు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డెవలప్మెంట్కి ఇచ్చే ఫండ్, పాకిస్తాన్ కేవలం ఈ డబ్బును తీసుకొని ఉగ్రచర్యలకు పాల్పడి పక్కన దేశాలని
ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడెక్కడో దేశాలలో ఉగ్రవాదం ఈరోజు నడుస్తుంటే ఆ ఉగ్రవాదులందరినీ ట్రైనింగ్ క్యాంపులు మాత్రమే చేస్తున్నటువంటి పాకిస్తాను $7 బిలియన్ లోన్ అనేది చాలా పెద్ద విషయం. దీన్ని ఇమీడియట్గా మనం చేయాలని మా జయరాం రమేష్ గారు ఆ రోజే ఇమీడియట్గా ఒక ట్వీట్ కూడా పెట్టిర్రు. ప్రభుత్వాన్ని కూడా దాన్ని IMF తో చర్చలు చేయాలని ఆ రోజు చెప్పారు. ఎందుకంటే ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పార్టీలకు అతీతంగా పాకిస్తాన్ యుద్ధంలో ఎప్పుడైనా ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితిని నిన్న ఒక చిన్న సందర్భంలో ఈరోజు అది ఏరింగ్ కావట్లేదు. నిన్న దూరదర్శన్లో శ్రీవాస్తవ్, అశోక్ శ్రీవాస్తవ్, కృష్ణ శ్రీవాస్తవ్ ఎవరో యాంకర్ గద్దార్ అని ఒక ప్రోగ్రాం నడుపుకుంటూ పాకిస్తానీలను తిప్పికొట్టడంలో భారతదేశం ఎట్టి పరిస్థితులు ఆలోచించలేదు, కానీ లోపల ఉన్నటువంటి గద్దార్ అంటే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ గురించే మన ఆలోచన. బయట ఉన్న శత్రువులతోటి ఈజీగా యుద్ధం చేయొచ్చు, లోపల ఉన్న శత్రువులతోటి అని చెప్పి ఖర్గే గారి బొమ్మ, మా ఎంపీ ఇమ్రాన్ మసూద్ గారి బొమ్మ పక్కన పెట్టి దూరదర్శన్ ఎవరిది ఛానల్? గవర్నమెంట్ ఛానల్. గవర్నమెంట్ ఛానల్లో అటువంటి ప్రోగ్రాం ఎయిర్ చేయడానికి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా నిన్న మీకు కూడా ట్వీట్ పెట్టిన నేను ఇప్పుడు చెప్పిన టోటల్గా నేను ఎందుకు చెప్పుకుంటూ వచ్చిన 1947 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు అంటే ఈ రోజు వరకు మన IMF విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది, అలర్ట్ చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాజకీయాలకు మనం అతీతంగా ఉండాల్సిన సమయం ఇది. ఈ ఐక్యతతో మన త్రివిధ దళాలను మద్దతు ఇవ్వాల్సిన సమయంలో ఇలాంటి కొన్ని సందర్భాలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలనుకునే పరిస్థితి కనుక రావద్దు అని విన్నపించుకోవడానికి, ఎందుకంటే దాని మీద డిఫమేషన్ సూట్ కూడా వేసిర్రు మన వాళ్ళు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దానిపై డిఫమేషన్ సూట్ కూడా వేసిర్రు. కాబట్టి అట్లీస్ట్ ఇట్లాంటి చర్యలు జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. యుద్ధం జరుగుతుంది, మనం అందరం ఐక్యతగా ఉండాలి, మనం అందరం పార్టీలకు అతీతంగా పార్టీలు అనేది మర్చిపోయి అందరం కూడా ఒకటే సిస్టంలో ఉండాలన్న ఆలోచనే తప్ప ఇటువంటి సమయంలో కొంతమంది ఇంకా ముందు కూడా రాజకీయాలు చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పే ప్రయత్నమే నా ఈ ప్రెస్ మీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్